మీకు ఈరోజు నేను కొరల్ డ్రా 12 ఐ మీన్ కొరల్ డ్రాని తెలుగులో మీకు నేర్పించడానికి ఇక్కడ ఉన్నాను. మీకు ఇది ఎందుకు చేస్తున్నానంటే, మనం జనరల్గా వేరే లాంగ్వేజెస్లో ఈ సబ్జెక్ట్స్ అన్ని చేయడం చూస్తాం, కానీ మన తెలుగులో ఇదే చాలా కొందరే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. నేను ఈరోజు మీకు కొరల్ డ్రాని ఎలా నేర్చుకోవాలి అని నేర్పించడం జరుగుతుంది. దానికి ఫస్ట్గా కొరల్ డ్రా ప్రోగ్రామ్ని ఓపెన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసింటే స్టార్ట్కి పోయి ఆల్ ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేసి అందులో కొరల్ డ్రా గ్రాఫిక్స్ సూట్ X6 అని, ఇది లేటెస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. మీ దగ్గర లేటెస్ట్ ఉంటే లేటెస్ట్గా ఓపెన్ చేయండి, లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చేయగలుగుతాను. మీరు ఒకసారి ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అయితే అది మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు కనపడిస్తుంది అన్నమాట. అంటే ఇది కొత్త ఫీచర్. ఇది కొత్త ఫీచర్ అన్నమాట. ఇందులో మీకు క్విక్ స్టార్ట్, వాట్స్ న్యూ అంటే ఏం కొత్తగా వచ్చింది అని చెప్పేసి, అందులో లెర్నింగ్ టూల్స్ అని ఉన్నాయి. అంటే ఇవన్నీ గైడెన్స్ ఇస్తాయన్నమాట. మీకు ట్యూటోరియల్స్ అంతా ఉంటుంది. అలాగే గ్యాలరీ ఉంది, అంటే ఏమేమంతా చేయొచ్చు, ఎలా చేశారు అని. ఈ గ్యాలరీ లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేశారు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే అప్డేట్స్, ఇవన్నీ మీరు సాఫ్ట్వేర్ కొని ఉంటే మాత్రం ఇవన్నీ మీరు సరిగా ఆపర్చునిటీని పొందగలరు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి న్యూ బ్లాంక్ డాక్యుమెంట్, న్యూ ఫ్రమ్ టెంప్లెట్. అంటే టెంప్లెట్ అంటే టెంప్లెట్లో ఆల్రెడీ మీకు ఎక్కువగా ముందుగానే డిజైన్ చేసి పెట్టి ఉంటారన్నమాట. అందులో మీకు నచ్చిన డిజైన్ని తీసుకొని మీరు అందులో చిన్న చిన్న చేంజెస్లు చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. లేకపోతే న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ అంటే మీరు కొత్తగా మీరే అంత డిజైన్ చేయాల్సి పడుతుంది. ఇప్పుడు మీకు న్యూ ఫ్రమ్ టెంప్లేట్ అని కంటే బ్లాంక్ డాక్యుమెంట్కి పోదాం. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీతో అడుగుతుందన్నమాట. మీరు మీ ప్రాజెక్ట్ నేమ్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే A4 సైజ్ ఇవన్నీ అలాగే ఉంచుతాను. ఓకే అని క్లిక్ చేస్తాను. మీరు ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత ఇది మీకు విండో కనబడుతుంది అన్నమాట. ఇది కలర్స్ అన్నమాట. ఈ కలర్స్లో మీరు డిజైన్ చేసుకుని, ఇది డిఫాల్ట్గా టెంప్లెట్ ఉంటుంది. మీకు తెలిసినట్లుగా ఇది ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ ఏం కనబడుతుంది, ఇక్కడ మౌస్ ఏం చూపిస్తున్నాను అక్కడ, దీన్ని టూల్ బాక్స్ అంటారు. ఈ టూల్ బాక్స్ ఇంకానే మీరు ఏ డిజైన్స్ అయినా మీరు చేయగలుగుతారు. అలాగే మీరు ఇక్కడ పైన ఏం చూస్తారు, దీన్ని ప్రాపర్టీ బార్ అంటారు. ప్రాపర్టీ బార్ అంటారు. మీరు ఏది టూల్ని సెలెక్ట్ చేస్తే అకార్డింగ్ టు దట్ టూల్ ఇట్ విల్ చేంజ్ ద ప్రాపర్టీస్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేను టూల్స్ చేంజ్ చేస్తే దానికి తగ్గట్టు అది కూడా ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇదన్నమాట. ఓకే, దానిపైన ఇది షార్ట్ అంటే మీరు షార్ట్ కట్స్లో సేవ్ చేయడానికి Ctrl+S అన్న కొట్టచ్చు, లేకపోతే ఫైల్ పోయి సేవ్ అయినా చేయొచ్చు. దీన్ని వర్క్ ఏరియా అంటారు, దీన్ని డిజైన్ వర్క్ ఏరియా అంటారు. దీన్ని
ఇక్కడ పేజెస్ ఉంటాయన్నమాట. మీకు ఎన్ని కావాలో పేజెస్ అది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ప్లస్ సింబల్ చూసారు కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ కలుగుతుంది. ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక సింబల్ ఉంది. ఇదేంటి ఆ రెండు జాగాలా ఉంది అనుకోవచ్చు. కానీ దాని అర్థం ఏమంటే, ఇప్పుడు మీకు ఈ రెండు పేజీలో ఒక సింబల్ ఉందన్నమాట. మీకు ఇక్కడ క్లిక్ చేస్తే రెండు అయిన తర్వాత ఒక పేజ్ క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే పేజ్ రెండు సెలెక్ట్ అయింది కాబట్టి దీనికంటే ముందుగా ఇంకొక పేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, పేజ్ 3లో ఆ సింబల్ ఉంది, పేజ్ 2 క్రియేట్ అయింది అనమాట. అలాగా మీరు ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు క్రియేట్ చేసుకోవచ్చు. ఇదండి బేసిక్ మీరు నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ట్యుటోరియల్లో నేను మీకు ఈ ఫైల్ మెనూస్ని మళ్ళీ ఈ టూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పక మళ్ళీ విజిట్ చేయండి. మీకు తగినైన మీకు నచ్చేలాగా ట్యుటోరియల్ చేస్తాను. మీకు ఎక్కువగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా నాకు మెయిల్ చేయగలరు. learnwithnagaraj@gmail.com అని. తప్పకుండా శుభోదయం. ఉంటాను.